నమస్కారం. 1975 నుండి 77 వరకు భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ గురించి ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. అసలు ఆనాటి ఈ అత్యవసర పరిస్థితికి దారితీసిన పరిస్థితులేంటి? చట్టపరంగా ఏం జరిగింది? సమాజం మీద అది ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? లాంటి విషయాలన్నీ చాలా నిష్పాక్షికంగా తెలుసుకుందాం. ముందుగా ప్రముఖ న్యాయవాది హెచ్ఎం సీర్వాయ్ గారు షా కమిషన్ నివేదికల గురించి చెప్పిన ఒక పవర్ఫుల్ కోట్తో దీన్ని మొదలుపెడదాం. ఆయనేమన్నారంటే, మన దేశం ఒప్పైనా తప్పైనా మనదే. ఒప్పైతే కాపాడుకోవాలి, తప్పైతే సరిదిద్దుకోవాలి. నిజమే కదా, మన వ్యవస్థలను మనం ఎంత న్యూట్రల్గా అంటే నిష్పాక్షికంగా పరిశీలించాలో ఈ మాటలు మనకు పదే పదే గుర్తుచేస్తాయి. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: రాజ్నారాయణ్ తీర్పు, ఎమర్జెన్సీ ప్రకటన, మీసా చట్టం మరియు సుప్రీంకోర్టు పాత్ర, సెన్సార్షిప్, అలాగే ప్రజాస్వామ్య పునరుద్ధరణ. 21 నెలలపాటు కొనసాగిన ఈ సంక్లిష్టమైన కాలాన్ని అర్థం చేసుకోవడానికి ఒకసారి ఈ మ్యాప్ను ఫాలో అవుదాం. మొదటి విభాగం: రాజ్ నారాయణ్ తీర్పు, రాజకీయ ఆరంభం. అసలు ఈ భారీ రాజ్యాంగ సంక్షోభం ఎలా మొదలైంది అనుకుంటున్నారు? పార్లమెంట్లో కాదు సుమా, ఒక కోర్టు హాల్లో పడిన మొదటి అడుగుతూ. ఈ టైమ్లైన్ ఒక్కసారి గమనిస్తే విషయాలు ఎంత స్పీడ్గా మారిపోయాయో మనకర్థమవుతుంది. జూన్ 12, 1975న అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీగారి ఎన్నిక చెల్లదని చెప్పింది. రాయ్ బరేలీలో ఆమెపై పోటీ చేసిన రాజ్నారాయణ్ ఈ కేసు వేశారు. ఆ తర్వాత కరెక్ట్గా 12 రోజులకు, అంటే జూన్ 24న సుప్రీంకోర్టు దీనిపై షరతులతో కూడిన స్టే ఇచ్చింది. అంతే, ఆ మరుసటి రోజే అంటే జూన్ 25న ఏకంగా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించేశారు. కేవలం 2 వారాల గ్యాప్లో ఒక ఎన్నికల కేసు తీర్పు ఎంతటి సంక్షోభానికి దారితీసిందో కదా. ఇక రెండో విభాగం: ఎమర్జెన్సీ ప్రకటన, రాజ్యాంగం నిలుపుదల. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎమర్జెన్సీ ప్రకటించడానికి అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు వాడిన నిర్దిష్టమైన లీగల్ మెకానిజం. అదేంటంటే, అంతకుముందు 1962లో, 1971లో యుద్ధాల వల్ల ఎమర్జెన్సీలొచ్చాయి కదా. కానీ ఇది అలా కాదు. మన దేశ చరిత్రలో శాంతికాలంలో విధించిన మొట్టమొదటి ఎమర్జెన్సీ ఇది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను ఉపయోగించి అంతర్గత అవాంతరాలు అనే కారణంతో దీన్ని ప్రయోగించారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి విశేష అధికారాలొచ్చేశాయి. అంటే పవర్ అంతా సెంటర్ చేతిలోకెళ్ళిపోయిందనమాట. మూడవ విభాగం: మీసా చట్టం మరియు సుప్రీంకోర్టు. నియంత్రణకు చట్టపరమైన సాధనాలు. ఎమర్జెన్సీ విధించాక ప్రభుత్వం ప్రతిపక్షాలను కంట్రోల్ చేయడానికి కొన్ని పవర్ఫుల్ లీగల్ టూల్స్ వాడిందే. అందులో అత్యంత కీలకమైనది ఈ మీసా చట్టం, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. 1971 నాటి ఈ చట్టాన్ని ఎమర్జెన్సీ టైంలో ఒక రేంజ్లో వాడేశారు. మామూలు న్యాయ ప్రక్రియలన్నీ పక్కన పెట్టేసి కేవలం అనుమానం ఉంది అనే సాకుతో ఎవరినైనా సరే విచారణ లేకుండా జైల్లో పెట్టడానికి ఈ చట్టం ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీని రిజల్ట్ ఎలా ఉందో తెలుసా? దేశవ్యాప్తంగా దాదాపు 35,000 మందిని అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, ఇలా ఆనాటి దాదాపు మొత్తం రాజకీయ ప్రతిపక్ష నాయకులందరినీ ఎలాంటి ట్రయల్ లేకుండా జైల్లో పెట్టేశారు. ఇక్కడ మీకొక క్రేజీ హిస్టారికల్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఈ చట్టం ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే, ప్రముఖ రాజకీయ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఎమర్జెన్సీ టైంలో జైల్లో ఉన్నప్పుడు ఆయనకొక పాప పుట్టింది. ఆ పాపకు ఈ చట్టం పేరు మీదుగానే మీసా అని పేరు పెట్టారు. చట్టాల ప్రభావం నాయకుల పర్సనల్ లైఫ్ మీద ఎంతలా పడిందో చూశారు కదా. ఇప్పుడు మనం లీగల్ హిస్టరీలోనే ఒక చీకటి అధ్యాయమనుకునే ఏడీఎం జబల్పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేస్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే హేబియస్ కార్పస్ కేస్ అని కూడా అంటారు. అంటే ఎవరినైనా అకారణంగా అరెస్ట్ చేస్తే వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టాలని అడిగే హక్కు. ఆ టైంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి మన సుప్రీంకోర్టు ఎంతవరకు రెడీగా ఉందో ఈ కేసు ఒక పెద్ద టెస్ట్ పెట్టింది. ఇక్కడ వ్యవస్థల మధ్య కాంట్రాస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. 5 జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఏకంగా 4 న్యాయమూర్తులు ప్రభుత్వం వైపే మొగ్గు చూపారు. ఎమర్జెన్సీ నడుస్తున్నప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చని, కనీసం కోర్టుకు వెళ్లే హక్కు కూడా లేదని వాళ్లు తీర్పిచ్చారు. కాని ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో విషయముంది.
జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గారు మాత్రం ఆ మెజారిటీ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక చారిత్రాత్మకమైన డిస్సెంట్ అంటే అసమ్మతి తీర్పు ఇచ్చారు. ఆర్టికల్ 21 ఇచ్చే జీవించే హక్కును ఏ పరిస్థితుల్లోనూ ఏ ప్రభుత్వమూ లాక్కోలేదని ఆయన ఒక్కరే అత్యంత ధైర్యంగా నిలబడి చెప్పారు. సరే, ఇక 4వ విభాగం సెన్సార్షిప్ మరియు పౌర హక్కులు, మానవ మూల్యం మరియు పరిపాలనా అతిక్రమణ. ఈ ఎమర్జెన్సీ కేవలం కోర్టులకు, రాజకీయ నాయకులకు మాత్రమే పరిమితం కాలేదు. సామాన్యుల జీవితాలను, హక్కులను ఇది ఎలా దెబ్బతీసిందో ఇప్పుడు చూద్దాం. ఎమర్జెన్సీ పోయాక వచ్చిన షా కమిషన్ విచారణలో ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. న్యూస్ పేపర్ల మీద ఏకంగా ప్రీ సెన్సర్షిప్ ఎత్తేశారు. అంటే ప్రభుత్వం ముందుగా ఓకే అంటేనే వార్త బయటకు రావాలి. ఢిల్లీలోని పేపర్ ఆఫీసులకు కరెంటే కట్ చేశారు. ఉన్న 4 పెద్ద న్యూస్ ఏజెన్సీలను కలిపేసి సమాచార్ అని ఒకే సంస్థ కిందకి తెచ్చారు. అంతేకాదు, ఏకంగా 25,900 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులను బలవంతంగా రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపేశారు. ఇన్ఫర్మేషన్ అంతా బ్లాక్ అయిపోవడంతో గాలివార్తలే ఆ రోజుల్లో అసలు వార్తలుగా మారిపోయాయి. బహుశా మనం మాట్లాడుకోబోయే అతి పెద్ద షాకింగ్ నంబర్ ఇక్కడే ఉంది. 1.07 కోట్లు. ఇది జనాభా నియంత్రణ పేరుతో ఆ 2 ఏళ్లలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్ల సంఖ్య. అంటే 1 కోటి మందికి పైగా ఆపరేషన్స్ చేశారు. రేషన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, జాబ్ లేదా లోన్ కావాలన్నా ఆపరేషన్ చేయించుకుంటేనే అనే దారుణమైన రూల్స్ పెట్టేశారు. సామాన్యుల మీద ఈ ఎమర్జెన్సీ ఇంపాక్ట్ ఎంతలా ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇక చివరిదైన 5వ విభాగం ప్రజాస్వామ్య పునరుద్ధరణ, దిద్దుబాటు చర్యలు మరియు రాజ్యాంగ సంస్కరణ. అంతటి విపత్కర పరిస్థితుల తర్వాత మన ఓటర్లు, అలాగే మన న్యాయ వ్యవస్థ కలిసి మళ్లీ దేశాన్ని గాడిలో ఎలా పెట్టాయో చూద్దాం. 1977 ఎలక్షన్స్ తర్వాత వచ్చిన కొత్త ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ టైంలో జరిగిన తప్పులను కరెక్ట్ చేయడానికే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆర్టికల్ 352లో అంతర్గత అవాంతరాలు అనే మాట తీసేసి దాని ప్లేస్లో సాయుధ తిరుగుబాటు అని పెట్టారు. అంటే చిన్న చిన్న ఆందోళనల పేరు చెప్పి ఇష్టమొచ్చినట్లు ఎమర్జెన్సీ పెట్టడానికి వీల్లేదన్నమాట. దాంతోపాటు కోర్టుల న్యాయ సమీక్షను, ఆ హేబియస్ కార్పస్ హక్కును మళ్లీ సేఫ్గా రక్షించారు. ఇటు సుప్రీంకోర్టు కూడా క్రమంగా తన గత తప్పులను దిద్దుకుంది. 1978 మేనకా గాంధీ కేసులో చట్టబద్ధమైన విధానమనేది న్యాయంగా, పారదర్శకంగా ఉండాలని చెప్తూ ఆర్టికల్ 21కి తిరిగి ప్రాణం పోసింది. మరి ముఖ్యంగా 2017 నాటి కెఎస్ పుట్టస్వామి కేసులో గోప్యత హక్కును గుర్తిస్తూనే ఒకప్పటి ఆ చీకటి ఏడీఎం జబల్పూర్ తీర్పును అఫీషియల్గా కొట్టివేసింది. ప్రాథమిక హక్కులను పాజ్ బటన్ నొక్కినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేయడం కుదరదని కుండబద్దలు కొట్టింది. ఇదంతా చూశాక మనకో పెద్ద ప్రశ్న తలెత్తుతుంది కదూ. ప్రజాస్వామ్య సంస్థలను కాపాడటానికి ఏర్పాటు చేసిన మెకానిజమ్స్, అవే ఆ వ్యవస్థలను టెస్ట్ చేస్తే ఆ పరిస్థితి ఎంత ఫ్రజైల్గా, అంటే ఎంత సున్నితంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ డెమోక్రసీ అయినా సరే మనం కాపాడుకుంటేనే నిలబడుతుంది. ఆనాటి మూల గ్రంథాలు, వాస్తవాల ఆధారంగా రూపొందించిన ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఈ చారిత్రక ఘట్టంపై మనందరికీ ఒక స్పష్టమైన అవగాహన లభించిందని ఆశిస్తున్నాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.